మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఇప్పుడు మీ ఆల్బమ్ సాంగ్ దగ్గరికి వస్తాము. అది చాలా బాగా ఉంది. వింటుంటే వినసొంపుగా మంచిగా అనిపించింది. ఒక్కసారి మళ్ళీ మీరు పాడుతుంటే నేను కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. ఒక్కసారి మీ నోట ఆ పాట. ఆ పాట నిద్రపుచ్చే కైండ్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ మెలడీ క్లాసిక్ అని నేను అనుకుంటూ ఉంటాను. చాలా మంది సింగర్స్ అసలు ఏం లేకుండా పాడేస్తుంటారే. పాడి పాడి వాళ్ళకి అలవాటు అయిపోయి నా ఉంటుంది. కొత్త పాట అండి ఇది. ఎక్కడ మిస్టేక్ రాకూడదని మనకు వచ్చిన పాటలే నాకు భయం. అలా అంటే నేను చెప్తున్నా కదా, కొన్ని ఒక 1000 పాటలు ఉంటాయి బ్రెయిన్ లో, వస్తే అన్నీ వచ్చు, కానీ ఏంటంటే మర్చిపోతావు నాకు భయం ఉంటుంది, అది క్రియేట్ చేస్తుంది. అందుకని నేను అలా పెట్టుకుంటాను అన్నమాట. తప్పు పాడొద్దు అది, ఎందుకంటే ఫైండ్ అవుట్ చేస్తారు సరిగ్గా పాడలేదు, లేకపోతే మర్చిపోతావు అనే భయం ఉంటుంది. అందుకని అరరే అరరే అదు పెరగని అలజడి ఎతలో ఇప్పుడే మొదలాయనులే, ఎగిరే ఎగిరే తన జతపడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరెనులే. చాలా బాగుంది ఈ సాంగ్. మెలోడీగా అంటే వింటుంటే అలా రిలాక్సింగ్ మూడ్లో వెళ్ళిపోయేలా ఉంది. నీ మనసులో మనసునే పుట్టనా, ఓ వరమునే కోరనా, నా ప్రేమనే పాటగా చెప్పనా, మాటన్నదే చాలునా, తుంటరి మాటలే మేనునే తాకెలి అల్లరి స్నేహమా ప్రియతమా, నీ వల్లనే ఇంతగా మాటలే మౌనమై పెదవులే దాటునా, ఈ దేహమయ్యో చిరుదీపమై వెలిగేనో ఈ ప్రేమ ఉన్నన్నాళ్ళే, నేను చూడగా గుడి గంటలా మోగింది నా గుండె మరికొత్తగా. సూపర్ సూపర్. ఎలాంటి పాటలు ఇష్టం మీకు? మెలోడీయా, ఇంకా ఎట్లాంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో పాటలు ఉంటాయి కదా, మీకు నచ్చింది ఏంటి? నాకు చాలా జానర్స్ ఇష్టమే, ఎక్కువ మెలోడీ ఇష్టపడతాను. మెలోడీలో కూడా చాలా డిఫరెంట్ కంటెంపరీ సాంగ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్. నాకు ఎక్కువ అదే శీతాకాలం మనసుని మనసుని ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ ఇష్టం. మనోహర పాడండి, చక్కగా పాడుతున్నారు. ఏదో ఒక 2 అంటే మీరు అడిగారు చాలా సాంగ్స్ చెప్పాలి, ఒక 2-3 పాడండి చిన్న చిన్న. మళ్ళీ హస్కీ టైప్ లో లైక్ హే గుడ్ బై ప్రియా, కళ్ళలో కల్మషం ప్రాయమేలే పర్వశం, స్పర్శలో మాధురిషం, స్పర్శలో మాధురిషం, నేను కాను దైవసం. ఇలా ఈ వెస్టర్న్ కూడా బాగుంది, ఐ లవ్ ఇట్. ఇంకా చుట్టె మల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమనం నీలోకమే నా మరపు, చేతనతి నువ్వే నన్నాపు, రా నాని తరకులాసా నీ కలలకి చేసా, నీకోసం వయసు వాకిలి కాసా, రా నా అసలు పొగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా. సో అలా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమోను అంటే ముచ్చట పుట్టింది. చాలా బాగా పాడావు. అలా చాలా సాంగ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇంకా మీరు ఇలా సడన్ గా అడిగేసరికి నా బ్రెయిన్ తొందరగా సింగర్ కదా, సింగర్ అన్నంత మాత్రం ఈ టైంకి నాకు గుర్తు రావాలి కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ప్రిపేర్డ్ ఒక మంచి సాంగ్ ప్రెజెంటేషన్, అప్పుడు ఓకల్ నుంచి ఆ ప్రెజెంటేషన్ లిరికల్గా ట్యూన్ వైజ్ ఎక్కడెక్కడ ఆపాలి, ఇవన్నీ కూడా ప్లాన్డ్గా ఉంటాం బేసిక్గా ఎక్కడైనా ప్రెజెంట్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే ఒక 100 సాంగ్ల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఏ సాంగ్ ఎక్కడ
అయినా కూడా పాడతాం. ఒక్కొక్కసారి ఏంటంటే కాన్షియస్ ఫీల్ అవుతాం కదా, అప్పుడప్పుడు అన్నీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు యాక్టింగ్ అని వేరే వేరే ప్లేసెస్కి వెళ్తారు కదా, ఏమైనా వాయిస్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్క చోట ఫుడ్ ఉండదు, ఏదో ఫుడ్ తినేస్తారు, ఏదో వాటర్ తాగేస్తారు. వాయిస్ ప్రాబ్లం అయితే ఏం చేస్తారు? హాట్ వాటర్ దాన్ని బాగు చేసుకుంటూ ఉంటాం. దానికి కావాల్సిన మా దగ్గర చిట్కాలు ఉంటాయి అన్నమాట. చెప్పరా మా వ్యూవర్స్కి కొంచెం? ఎక్కువ నేను మిరియాల పాలు తాగుతాను, హాట్ వాటర్ తాగుతాను, ఎక్కువ వాటర్ తాగుతాను. ఓకే. ఈ మధ్య ఇది వరకు నేను తాగేదాన్ని కాదు, వాయిస్ చాలా ఇదిగా ఉండేది, కొంచెం రాగా కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉండింది. అప్పుడు వాటర్ తాగండి అని. అప్పుడు ఆ స్ట్రెయిన్ తగ్గిస్తుంది బేసిక్గా. మనం బాగా తాగడం, మనం ఎక్కువ ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా ఎక్కువ వాటర్ తాగితే పెద్ద అనిపించదు. అది మనం చేయం, ఎందుకంటే వాష్రూమ్ వస్తుందని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని ట్రావెలింగ్లో ఎక్కువ వాటర్ తాగాలి. నాకు అందరూ ఇచ్చిన సజెషన్స్లో 1-2 పెట్టుకుని ఎప్పుడైతే అది ఫాలో అవుతుందని నాకు చాలా 90% సింగింగ్ కష్టాలు తగ్గాయి. నీ ఫస్ట్ రెమ్యునరేషన్ సింగింగ్లోనా లేదంటే యాక్టింగా, జాబా? ఆల్రెడీ జాబ్ చేశానన్నావు. జాబ్ ఫస్ట్. అంతకుముందు ఏం పాటలు పాడలేదా? మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకోవడమే సరిపోయేది. ఓకే. దేవుడి పాటలు, లైట్ మ్యూజిక్ వీటిలో ఉండేది. ఒకవేళ వెళ్ళినా వెనకాల కోరస్ పెసని అంటే మనం అప్పుడే కదా ఏం ఆశిస్తాం. సింగింగ్ లోనే మీకు ఏమైనా వచ్చి ఉంటది మూవీస్ లో. అంటే ఫస్ట్ జాబ్ అండి, శాలరీ ఎలా తీసుకున్నాను, ఒక 1 year చేశాను. అది మానేసి తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో యాంకర్గా చేసినప్పుడు చిన్నగా చెక్స్ అలా అందుకోవడం జరిగింది. ఈ లోపలే సినిమా. సో లాస్ట్ లో వచ్చింది మీ నచ్చిన ప్రొఫెషన్ లో ఇన్కమ్ అనేది. నా సెకండ్ మూవీలో శైలజారెడ్డి అల్లుడు, అందులో మంచిగా. మీరు ఏదైనా యాక్టింగ్ చేసిన మూవీలో పాటలు పాడిన సందర్భం వచ్చిందా? ఏమన్నా అవకాశం అన్న వచ్చిందా? అదే చెప్తున్నా, బ్యాడ్ గర్ల్స్ అని చెప్పి నేను ఇందాక శ్రీలంక వెళ్ళా, అందులో మనం యాక్ట్ చేసాం, మననే సింగింగ్ అడిగారు. అనూప్ రూబెన్స్. ఓకే ఓకే. అలా 2-3 సినిమాలు మనం యాక్ట్ చేసిన దాంట్లోనే అడగడం జరిగింది. ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఫేమ్ ఉన్న. మీరు ఏ పాట పాడితే మీ అమ్మగారికి ఇష్టం, మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏంటి? అలా నేను కోరస్ వరకే ఉన్నాను, అంటే ఈవెంట్స్ కోరస్ వెనక. జస్ట్ ఆల్బమ్ లో పాడడం ఇదే ఫస్ట్ టైం? ఇంతకు ముందు ఏదైనా ఆల్బమ్స్ లో పాడాను వెనకాల. హోలీకి వీటికి ట్రాక్ సింగింగ్, ఫోక్ సాంగ్స్ చాలా పాడా. వోల్గాకి పాడాను. అంటే నాకు అసలు గుర్తులేదు, అంటే అది ఆ టైంలో అలా పాడేసి వచ్చేస్తాం కదా. అలా అలా. ఇప్పుడు ఇదే మీ ఆల్బమ్? నాకు ఇదే ఫస్ట్ ఆల్బమ్. అరే అంటే నేను యాక్ట్ చేసింది విడిగా పాడినవి, అందులో మనం ఫేస్ కనిపించలేను పాడాను. విడిగా బోల్డ్ సినిమాలు చేశాను, నేనే పాడి నేనే యాక్ట్ చేసింది ఇదే ఫస్ట్ టైం. రైట్. ఇప్పుడు అది అయిపోయింది. ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇంట్లో నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ? మీరు చూసారు కదా, మీకు ఏమనిపించింది? మెలోడీ నేను ఇష్టపడతా. సో సేమ్ అమ్మ కూడా చాలా చక్కగా పాడావు, ఎవరికైనా చూపించుకోవడానికి మాకు ప్రౌడ్గా ఉంటుంది. చాలా బాగున్నా కూడా ఆన్ స్క్రీన్ అని చెప్పి మెచ్చుకున్నారు. మా నాన్నగారికి ఏమైనా చెప్పాలంటే భయపడతారు అమ్మ, బట్ చూడమని మా డాడీ కూడా గ్రూప్స్లో పెట్టడం. అమ్మ అంటే జెన్యూన్గా ఆర్గానికల్గా అందరి చేత మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చెప్పేవా? అమ్మా నాన్న అంటున్నారు, మీరు ఒక్కరేనా? అమ్మ నాన్న అన్నయ్య నేను, అంతే. స్మాల్ ఫ్యామిలీ. సో ఫాదర్ వచ్చి ఆర్టిస్టులు చేస్తారు, డీమ్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం భీమవరంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తున్నారా? ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? లేదు, మూవీస్లో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నాను. ఒకటి తరుణ్ భాస్కర్ గారిది ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2, అదొకటి చేశాను. తర్వాత హోలీ ఈవెంట్స్ చాలా, యాడ్స్ అని చాలా యాడ్ ఫిల్మ్స్ చాలా చేస్తాను, ఇంకా వస్తూ ఉంటాయి ఓపెనింగ్స్కి. అవి పక్కన పెడితే కొత్త సినిమా వచ్చి టొటైస్ అని చెప్పి రాజ్ గారిది చేశాను. తర్వాత సోల్స్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్. తర్వాత హాట్స్టార్ కూడా చేశాను, వెబ్ సిరీస్ పేరు తెలియదు. ఇంకా చాలా ఇప్పుడు అంటే మీ కరెంట్ ప్రాజెక్ట్స్ చెప్తున్నాను. చేసిన యాక్టింగ్ లోనే ఉన్నారు, మరి ఎక్కువ ఉన్నాను. సింగింగ్ అదే అంట జానర్స్. నేను ఏమంటున్నానంటే ఎక్కువ ఇప్పుడు ఇది వరకు ఎక్కువ ఉండేది, ఏదొస్తే అది తీసేసుకుంటున్నారు మీరు. యాక్టింగ్ అయితే యాక్టింగ్, సింగింగ్ ఆపర్చునిటీ వస్తే సింగింగ్, ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. అసలు ఖాళీ అనేది లేదు నాకు, చాలా బిజీగా ఉంటాను. ఫ్యూచర్లో ఇప్పుడు మీరు యాక్టింగ్ వైపే వెళదామని? లేదు, ఇలా పర్టికులర్ సింగింగ్ ఆల్బమ్స్ చేస్తాను, అందులో నేనే హీరోయిన్. అలా
ఇక్కడ ఎవరో సినిమాకి వెళ్ళి వాళ్ళు చెప్పింది మనం చేస్తాం అది ఓకే, ఉమ్. కానీ ఇక్కడ మనమే హీరోయిన్ కదా, మనమే పాడతాము, అంత క్రెడిట్స్ మనకే ఉంటాయి. అండ్ రెండోది మనకు ఆ పట్టు ఉంటుంది. ఫస్ట్ నేనే పాడి నేనే యాక్ట్ చేస్తాను. అందులో చూడండి, మీరు చూసిన దాంట్లో నాదే కాస్ట్యూమ్స్, నాదే జ్యువెలరీ, నేనే చూసుకున్నా. ఇలా ఉంటే ఇలా ఉంటుంది. నేను మా డైరెక్టర్ మాట్లాడుకున్నాను. డైరెక్టర్ నా ఫ్రెండే, మ్యూజిక్ డైరెక్టర్ నా ఫ్రెండే, వీళ్ళందరూ మేమందరం ఒక టీం. ఆ టీం నాకు ఏర్పడిన తర్వాతే ముందుకు వచ్చాం. సో అట్లా ఇప్పుడు యాక్టింగ్ అయినా మీది, యాంకరింగ్ అయినా, సింగింగ్ అయినా అంత తెలుసున్న వాళ్ళతోటే మీ జర్నీ నడుస్తూ ఉంది. సో పెద్ద ప్రాబ్లం అవ్వలేదు అన్నిట్లో. సో ఇప్పుడు ఫ్యూచర్లో మీ చేతిలో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఇవి కాకుండా? నెక్స్ట్ సాంగ్ మెలోడీ. మెలోడీ, మళ్ళీ మెలోడీ అంటే ఒకటి ఉన్నాయి కదండి. తర్వాత అరబిక్ ఉంది, తర్వాత ఫోక్ ఉంది, మాస్ ఉంది. అలా మెల్లగా మేమనుకున్న తీరులో వెళ్దాం అనుకుంటున్నాం. మేమేమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మిమ్మల్ని మాస్లోనా, ఫోక్ ఈ చెప్పారు కదా 2-3 జోనర్స్, దేంట్లో మళ్ళీ అన్ని చూస్తారు ఫ్యూచర్ లో. అవునా? అంటే ఒకటే పరిమితం కాదు కదా. Right. కానీ ఒక మంచి పాటలు ఎక్కువ ఉన్నాయి. మెలోడీలో 2-3-4 మంచి ఉన్నాయి, మాకు బయటకు అందజేయాలని ఉంది. ముందు అది కంప్లీట్ చేసేసి తర్వాత ఏ జోనర్ లో మనకి ఉన్నాయా సాంగ్స్ మెల్లమెల్లగా వస్తాయి. ఈ ఇయర్ లో ఒక 3-4 అనుకుంటున్నాను, అట్లీస్ట్ 2-3 అయితే కంపల్సరీ. ఓకే.